చీపురుపల్లి చాలా కీ నియోజకవర్గం. ఎందుకంటే ప్రస్తుతం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా ఉన్న మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ నియోజకవర్గం ఇది. మనకు తెలుసు బొత్స సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు, చాలా దఫాలు ఎమ్మెల్యేగా గెలిచారు, అంతకు ముందు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న చాలా సీనియర్ నేత. ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి సమన్వయకర్తగా కూడా కొన్ని బాధ్యతలు ఆయన నిర్వర్తిస్తున్న వాతావరణం. అలాంటి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిరిగి రంగంలో ఉంటున్న పరిస్థితుల్లో మరి చీపురుపల్లి నుంచి ఎవరిని రంగంలో దించాలి అన్న ఉత్కంఠ తెలుగుదేశం పార్టీలో చివరి వరకు కంటిన్యూ అయింది. ఇక్కడ ప్రస్తుతం కొద్ది రోజుల కిందటి వరకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉండి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కిమిడి నాగార్జున ఇక్కడ టికెట్ ఆశించారు. అయితే ఆయనకి టికెట్ ఇవ్వకపోవడం అనేది అక్కడ కొంత సెన్సేషన్ క్రియేట్ అయింది. కిమిడి నాగార్జునకు ఇస్తారా లేదంటే ఇంకా వేరే అభ్యర్థిని తీసుకొస్తారన్న చర్చ కొద్ది రోజుల ముందు జరిగినప్పుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు సడన్గా తెరపైకి వచ్చింది. గంటా శ్రీనివాసరావు తాను జిల్లా మారను, విశాఖ నుంచి జిల్లా నుంచే పోటీ చేస్తానని కరాఖండిగా చెప్పడం, లేదు బొత్స లాంటి ఉద్దరణను ఢీకొట్టాలంటే అటు అర్ధబలం అంగబలం పరంగా మీరే ధీటైన అభ్యర్థి అని చంద్రబాబు నాయుడు చివరి వరకు ఒత్తిడి చేయడం, ఇలాంటి వాతావరణం కొంత క్రియేట్ అయింది. కానీ ఫైనల్గా గంటా తన మాట నెగ్గించుకున్నారు. విశాఖ జిల్లా భీముల నుంచి పోటీకి ఆయన సీటు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో మరో సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావును చీపురుపల్లి నుంచి అటు తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా రంగంలో దించింది. మొన్న టికెట్ దక్కని కిమిడి నాగార్జునకు స్వయాన కిమిడి కళా వెంకట్రావు పెద్దనాన్నే అవుతారు. అయినప్పటికీ కూడా కిమిడి నాగార్జున అలగబూనిన వాతావరణం అయితే అక్కడ మనం చూసాం. కిమిడి కళా వెంకట్రావు బొత్స సత్యనారాయణ ఇద్దరు కూడా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అలాగే చీపురుపల్లిలో ఇద్దరు నేతలకు పూర్తి స్థాయిలో అటు చుట్టరికం ఉంది, బంధుత్వాలు ఉన్నాయి, తూర్పు కాపు సామాజిక వర్గం కూడా చాలా బలంగా ఉన్న నేపథ్యంలో ఒక రకంగా ఈసారి చీపురుపల్లి పోరు నువ్వా నేను అన్నట్టుగా జరగబోతోంది. హోరాహోరీ పోరు జరగబోతోంది. ఎందుకంటే ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు వర్సెస్ ప్రస్తుత మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక నేత బొత్స సత్యనారాయణ మధ్య ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరం. ఇక్కడ ఫలితం ఏదైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకునే ఫలితంగానే ఉండబోతోంది.